ప్రభుత్వ ఆదేశాలనే కాదు హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోవడం లేదు అధికార పార్టీ నేతలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ లాంటి వారే తన పర్యటనల సమయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని పార్టీ నేతల్ని కోరుతుంటే హైదరాబాద్లో ఉండేవారు మాత్రం వాటిని పట్టించుకున్నట్లు లేదు. ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. హైకోర్టు నిబంధనలు సైతం ఉల్లంఘిస్తూ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లెక్సీలతో నిండిపోయింది. రోడ్ నెంబర్ 45లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మొత్తం నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈరోజు ఇద్దరు పదవి ప్రమాణ స్వీకరణ చేశారు. ఒకరు తెలంగాణ ఫుడ్స్ చైర్మన్గా ఎలక్షన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్గా గుండు సుధారాన్ని కూడా ఇక్కడే పదవి స్వీకారం చేశారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఇక్కడంతా కూడా ఫ్లెక్సీలతో మొత్తం నింపేశారు. దాదాపు ఈ ఫ్లెక్సీ బ్యాన్ ఉన్నా కూడా తెలుసుకున్నా కూడా మొత్తం ఇదంతా కూడా దాదాపు రోడ్ నెంబర్ 45 అంతా కూడా ఫ్లెక్సీలతోనే మనకి క్లియర్గా దర్శనమిస్తుంది. దాదాపు గతంలో కూడా ఐటీ మినిస్టర్ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది, సిటీలో నా ఫ్లెక్స్తో పాటు ఏ ఫ్లెక్స్ ఉన్నా కూడా తీసేయాలని చెప్పి కూడా అనేక సార్లు ఆయన సూచనలు చేశారు. కానీ ఇదంతా కూడా లెక్క చేయకుండా కూడా ఇక్కడ ఫ్లెక్స్లు అయితే కూడా పెద్ద ఎత్తున క్లియర్గా పెట్టడం జరిగింది. దీనిపైన పెద్ద ఎత్తున కూడా మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున దీనిపైన మండిపడుతున్నాయి. ఏదైతే ఫ్లెక్సీలు బ్యాన్ ఉన్న సంగతి తెలిసినా కూడా అధికార పార్టీ ఈ విధంగా అధికార దుర్వినియోగం చేయడం సరికాదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్ నెంబర్ 45లో మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా ఫ్లెక్సీలు వెలిసినాయో క్లియర్గా చూసుకోవచ్చు. అధికార పార్టీ నామినేటెడ్ పోస్టుల భర్తీ నేపథ్యంలో ఇద్దరు ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ ఫ్లెక్సీలు ఇలా నింపేశారు. సో దీనికంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే కూడా అధికార పార్టీ పైన వస్తాయని చెప్పుకోవచ్చు. కెమెరా మహేష్తో కలిసి వినయ్, HMT, హైదరాబాద్.